మనుబోలు మండలం చెరుకుముడి గ్రామానికి చెందిన ఏడుకొండలు లాకప్ డెత్ వ్యవహారం గురించి సరైన విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని, అదేవిధంగా వెంకటాచలం మండలం కసుమూరు గ్రామానికి సంబంధించి రజకులపై జరిగిన ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని తదితర అంశాల గురించి ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా తెలపడం జరిగింది. భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విధంగా ఇతర దేశాలతో మోడీ ప్రభుత్వం వ్యవహరించాలని, అమెరికాకు వత్తాసు పలికే విధానాన్ని విడనాడాలని, ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలకు వికేంద్రీకరించాలని ఈ రోజు సిపిఎం పార్టీ సభ్యులు బివి రాఘవులు, అలాగే జిల్లా కార్యదర్శి మూలం రమేష్, అలాగే నగర కార్యదర్శి ఈ రోజు మీడియా ముందు తెలపడం జరిగింది. నిరంతరం ఆంధ్రప్రదేశ్ గొప్ప పారిశ్రామిక రాష్ట్రంగా అభివృద్ధి కాబోతుందని ప్రపంచ పెట్టుబడి అంతా బారులు తిరిగి క్యూ కట్టి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని చెప్పేసి ఒకటే గుప్పిస్తున్నారు ప్రకటనలు. అవి ఈ రకంగా ఊదరగొట్టితే పారిశ్రామికీకరణ జరగదు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి భోగాపురం ఎయిర్పోర్ట్ని మేము ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి ఉత్తరాంధ్ర జీవితాలే పూర్తిగా మారిపోతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. వారు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క బాగోగులు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కాదు. ఆంధ్రప్రదేశ్లో కొండలన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఈ రాయలసీమలో ఉండే ఖనిజాలు, కొండలు, ప్రకాశం జిల్లాలో ఉండే ఐరన్ ఓర్ ఉండే కొండలు, ఇటువంటివన్నింటినీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్లో అటువంటి వాటికి పెట్టకుండా ఈ ప్రైవేట్ శక్తులకు అన్నిటికీ అప్పచెప్తున్నారు. వాటిని తవ్వి విదేశాలకు కారు అమ్ముకోవడానికి ఇది ఒక ప్రాతిపదిక, ఒక తావుగా ఈరోజు కనిపిస్తుంది. అలాగే వాగులు, వంకలన్నీ కూడా అప్పచెప్పేస్తున్నారు పవర్ జనరేషన్ పేరుతోటి, అడవులన్నీ అప్పచెప్పేస్తున్నారు కోల్ బ్లాక్ పేరుతోటి. ఆ రకంగా అలాగే బీచ్ శాండ్ పేరుతోటి బీచ్ శాండ్ని కూడా అప్పచెప్తున్నారు. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడేవి కాదు, ఉపాధి సృష్టించేవి కాదు. ఈ వనరులన్నింటినీ తవ్వుకొని దోచుకొని బయట అమ్ముకోవడానికి పనికొచ్చి ఆ రకంగా రూలింగ్ పార్టీ అనుయాయులు, వారి మిత్రులు, వారి పెద్దలు, వారి కార్పొరేట్ స్నేహితులు ఉపయోగపడేదానికి చేస్తున్నారు. మోడీ గారు ఈరోజు ఆయన రేపో ఎల్లుండో భోగాపురం వచ్చి ఈ రకమైన దోపిడీకి వీటన్నిటికీ వారు ఆశీర్వాదం ఇచ్చుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ 10-15 సంవత్సరాల దాకా ఎయిర్ ట్రాఫిక్ని అది మీట్ కాగలదు. దాన్ని ఈరోజు మూసేస్తున్నారు. ఇప్పుడు భోగాపురం స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ రంగాన్ని మూసేయడం, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం తప్ప ఏమీ లేదు. ఆ రకంగా ఈ అదానీ, అంబానీ ఇటువంటి వారందరూ ప్రభుత్వ రంగ ఆస్తులను కొల్లగొట్టే ఎయిర్పోర్ట్లని, అలాగే పోర్టులు, వీటన్నిటిని కొల్లగొట్టే పని ఏదైతుందో ఆ పనిని సులువు చేసే కార్యక్రమం దీంట్లో ఇమిడి ఉందని భావిస్తున్నాం. అందుకని ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ని మూసేయకూడదు, దాన్ని నడుపుతూ ఉండాలి. ప్రైవేట్ వారు కొత్త ట్రాఫిక్ని తెచ్చుకొని లాభపడేది, కానీ దీన్ని మూసేసి దాన్ని నడపడం అని చెప్పేసి సరైనది కాదని చెప్పేసి మీ అభిప్రాయం. జ్ఞానోదయం ఆయన చేస్తున్నాడని చెప్పేసి ఈరోజు మొదలుపెట్టే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ లీకేజ్ కోసం చేసిన చట్టం కూడా ఖచ్చిత చర్య. ఈరోజు దీనికి బాధ్యులైన వారు అక్కడ ఉండే గుమస్తాలు వాళ్ళు నీటిలో చేస్తే సరిపోదు. దీనికి ప్రధానమైన బాధ్యత ఆ ప్రధాని గారు కూడా రాజీనామా లేఖలో చేసిన తప్పును అంగీకరించారు. వారు చేసిన ప్రభుత్వం యొక్క లోపాలను అంగీకరించారు. ఈరోజు నీలకాని గారితో పరీక్షల కోసం ఒక పెద్ద కమిషన్ వేసామని చెప్తున్నారు. ఇంతకుముందు రైతుల ఆందోళన చేసినప్పుడు ఒక కమిషన్ వేశారు, దాని గతి ఏమైంది? ఇప్పుడు నీలకాని గారి కమిషన్ కూడా అదే గతి పడుతుంది. ఇది మోసం చేయడానికి, ఆగ్రహాన్ని తప్పించడం కోసం, ఈ విద్యార్థుల యొక్క కోపతాపాలను చల్లార్చడం కోసం చేసే ఎత్తుగడలు తప్ప దీంట్లో నిజాయితీ ఏం లేదు. నిజాయితీ ఉంటే నీట్ పరీక్షను రద్దు చేయడం, లేకపోతే దానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని, పరీక్షలు పెట్టే ఏజెన్సీని రద్దు చేయడం, ఈ పరీక్షలన్నింటినీ గతంలో లాగా డీసెంట్రలైజ్ చేసి వాళ్ళు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకునేట్టు చేయడం, చర్యలు తీసుకోవడం తప్ప ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్ని కంటితోటి చర్యలు, మాస్కోటి చర్యలు అభిప్రాయం. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.